ఓం స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. నమస్తే. ఈరోజు మనం విభూతి పాదంలోని 6వ సూత్రము తస్య భూమిషు వినియోగ అంటాడు. సూత్రాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తస్య అంటే ధారణ, ధ్యాన, సమాధి. ఎప్పుడైతే ధారణ, ధ్యాన, సమాధి స్థితికి మనం చేరుకుంటామో, ధారణ అంటే ఈశ్వరీయ నామస్మరణని మనస్సుతోనే ఉచ్చరించడం, పెదాలను కదిలించకపోవడం, స్థూల ఇంద్రియాలయందు ఎటువంటి క్రియ జరగకుండా మనస్సుతో భగవంతుని యొక్క నామస్మరణ చేయడం. లోతుగా ఆ పదం మీద అర్థం. ఇక్కడ నామస్మరణనే తీసుకోవాలా అంటే, మీరు నామస్మరణ కంటే ప్రతిసారి నామస్మరణనే తీసుకోవాల్సిన అవసరం లేదు. గుణకర్మ స్వభావాల మీద కూడా మనం మననం చేసుకోవచ్చు. ఈశ్వరుని యొక్క గుణములను, కర్మలను, అతని స్వభావాన్ని మనస్సుతో స్మరించుకుంటూ లోతుగా ఆస్వాదించడం. ధ్యానము అంటే మనస్సు యొక్క సహాయము లేకుండానే ఆత్మ, అంటే ఈ ధ్యానములో మనస్సు సహాయం ఉంటుంది, కానీ గుణకర్మ స్వభావాల మీద ధ్యాస కంటే కూడా ముందుకు వెళ్ళాలన్న లక్ష్యం కోసం మనసును తీసుకోవాలి ఆత్మ. ధారణలో ఈశ్వర నామస్మరణ తీసుకోవచ్చు, అది కూడా మనస్సుతోనే, కదలికలొద్దు. అక్కడ నామస్మరణ నితాంతము కాకుండా గుణకర్మ స్వభావాలను కూడా మనం తీసుకోవచ్చు. ధ్యానములో ఈశ్వరీయ గుణకర్మ స్వభావాల కంటే కూడా అతను మస్తిష్క భాగమున పుండరీక స్థానమున ఉన్నాడు, అక్కడే ఆత్మ పరమాత్ముని దర్శించుకోగలదు అనే ఆ సాక్షీభూత యాత్రలో కాస్త మనస్సు సహాయముతో వెళ్ళొచ్చు లోతుగా. ఎప్పుడైతే ఇంద్రియ సహాయము లేకుండా ధారణలోకి వెళ్ళినటువంటి జీవాత్మ ధారణ నుండి ఆ పథమునకు మనస్సు
మనస్సు సహాయం తీసుకొని వెళ్తున్న జీవాత్మ సమర్థురాలై ఇక ముందుకు ఒంటరిగా వెళ్ళగలుగుతుంది. అప్పుడు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవైతే శక్తులు విడుదలవుతాయో మనం వీటిని విపరీత మార్గములో ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అనంతమైన శక్తులు వస్తాయి. ఆ అనంతమైన శక్తులని మనము ఆత్మ కళ్యాణం కోసం ఉపయోగించుకోవాలి, కానీ అల్పులను బలి పశువులను చేయడానికి మాత్రం మనం ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అదే మనం తెలుసుకోవాలి. అంటే అల్పులని మనము వక్ర మార్గంలో నడిపించాము, ఎందుకంటే మన దగ్గర చాలా శక్తులున్నాయి అంటే ఒకటి అర్థం చేసుకోండి, ఇక మీకు కైవల్య ప్రాప్తి సంభవించదు. అప్పటి వరకు ప్రయత్నం చేశారు, మంచి స్థాయికి వెళ్ళారు, కానీ మళ్ళీ లోకేషన్లో పడిపోతే ఇక ఆత్మ లక్ష్యం నెరవేరదు. ఇంతకంటే పెద్ద పతనం మరొకటి ఉండదు అని తెలుసుకోండి. ఇంకా ఒక సూత్రం ఏం చెప్తాడు ఇక్కడ మళ్ళీ మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే మనం ధారణ నుండి ధ్యానములోకి వెళ్ళామో, ధ్యానమును కూడా దాటి సమాధికి వెళ్తున్నామంటే అక్కడ మీరే యోగ గురువులు. అక్కడ మీకు ఇంకొక గురువు సహాయము ఉండదు, మీరే యోగులు. అది గమనించుకోండి. ఇక మీరే ఆ యోగాభ్యాసాన్ని, ఆ యోగ సిద్ధిని, ఆ ప్రజ్ఞాశక్తిని దాన్ని మీరే సిద్ధింపజేసుకోవాలి. అక్కడ మీరే గురువులు. ఇంకా మరొక గురువు యొక్క సహాయం తీసుకోకండి. ఎప్పుడైతే మీరు సమాధికి వెళ్తున్నారో, సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా అర్థం చేసుకోండి. సమాధి స్థితికి వెళ్ళిన తరువాత కూడా మీరు మళ్ళీ లోకములో జరుగుతున్న ఈశ్వరవాదాన్ని, ఈశ్వర స్వరూపాన్ని విభిన్న ఆకారముతో కొలుస్తున్నారు, విశ్వసిస్తున్నారు అంటే ఇంకా మీరు ఎప్పుడు గురువులు కాలేరు. అది గుర్తుపెట్టుకోండి. సమాధి స్థితికి వెళ్ళడమే చాలా ఉచ్చ స్థితి. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా తీర్థయాత్రలకి వెళ్ళడం వేరు, తీర్థయాత్రల్లో విశ్వసించడం వేరు. అది గమనించుకోండి. తీర్థస్థలాలకి ఏవైతే ప్రసిద్ధమైన స్థలాలు ఉంటాయో, మందిరాలు ఉన్నాయో, అటువంటి స్థలాలకి వెళ్ళడం వేరు, విశ్వసించడం వేరు. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఆ స్థలమును దర్శించుకుంటున్నారా లేదా ఆ స్థలమును విశ్వసిస్తున్నారా అనేది మీ యొక్క ఆత్మ వికాసం మీద ఆధారపడి ఉంది. నేను బుద్ధి వికాసం అనలేదు, ఆత్మ వికాసం అన్నా. తీర్థస్థలాల యందు ఈశ్వర స్వరూపాన్ని విశ్వసించడం అంటే అక్కడ బుద్ధి వికాసం కాదు, ఆత్మ వికాసం జరగలేదు. ఎందుకంటే అఖిల కోటి బ్రహ్మాండానికి అధిపతి అయిన బ్రహ్మను మస్తిష్క భాగమున సాక్షాత్కారం చేసుకున్న తరువాత అక్కడ అతని స్వరూపము ఏ రూపానికి సంబంధించింది కాదు. అక్కడ ఆత్మ భృకుటి స్థానములో పరమాత్మని దర్శించుకుంది. దర్శించుకున్నప్పుడు
అనుభూతియే అనుభవించగలిగింది, ఆలింగనమే చేసుకోగలిగింది. కానీ లౌక్యమైన శబ్ద స్పర్శ రూప రస గంధాదులు కానీ, ఎరుపు తెలుపు పొడుగు పొట్టు లావు సన్నము అనే విశేషణాలతో కూడుకున్న ఆకారము ఆత్మ మస్తిష్క భాగమున దర్శించుకోలేదు. అది చాలా విభిన్నమైన రూపాన్ని దర్శించుకుంది. అటువంటి రూపము, అటువంటి కాంతి, అటువంటి ప్రజ్ఞ, అటువంటి అనుభూతి లోకములో ఏ పదార్థమునందు లేదు. మరి లేనప్పుడు ఆ స్వరూపాన్ని మీరు ప్రకృత్యాది పదార్థాల యందు ఎలా విశ్వసిస్తారు? అందుకని ఇక్కడ పతనము అంటే ఎప్పుడైతే సమాధి స్థితికి వెళ్ళిపోయామో, అక్కడ ఈశ్వర స్వరూపాన్ని చూసాం, మనమే అనుభూతిలోకి తెచ్చుకున్నాం. అతని ప్రకాశాన్ని, అతని ఉనికిని, అతని చైతన్య స్వరూపాన్ని. అది ఎటువంటి కాంతియో సూర్యునితో పోల్చలేకపోతున్నా. అది ఎటువంటి ఆనంద రసమో మధు అంటే తేనెతో గాని పండ్లతో కానీ చెప్పలేకపోతున్నా. ఆ రూపమేమిటో చెప్పలేకపోతున్నాం. కానీ ఆత్మ దర్శించుకుంది, ఆస్వాదిస్తుంది. ఆ మస్తిష్క భాగంలోకి చేరుకోగానే ఆత్మ అనుభవిస్తున్న తీరు లోకములో ఎక్కడా లేదు. అంటే లోకములో ఎక్కడా లేదు అంటే ఈ శరీరములో ఉన్నటువంటి జీవుడు అమ్మ ఒడిలో ఉన్నా, నాన్న ఒడిలో ఉన్నా, స్నేహితుల మధ్యలో ఉన్నా, ఆభరణాల దుకాణంలోకి వెళ్ళినా, శుభకార్యాలకి వెళ్ళినా, నృత్యం చేసిన, విహారయాత్రలు చేసిన ఆ సుఖమునకు మస్తిష్క భాగమున గల ఆనందమునకు చాలా వ్యత్యాసం ఉంది. అందుకనే ధర్మ మార్గమున పయనించినప్పుడు, సత్య మార్గమున పయనించినప్పుడు, నిరంతరము యోగాభ్యాసము చేస్తున్నప్పుడు ఆత్మనే యోగి అవుతుంది, ఆత్మనే గురువు అవుతుంది. ఆత్మకి మరొక గురువు అవసరం లేదు అని మీరు తెలుసుకోండి. ఎప్పటి వరకైతే మనం గురువు కాలేమో అప్పటి వరకు మీకు సమాధి లాభాన్ని మీరు పూర్తిగా పొందలేరు. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, తీర్థస్థలాలకు వెళ్ళడం వేరు, తీర్థస్థలాల యందు విశ్వసించడం వేరు. ఇది మీరు జాగ్రత్త పడండి అంటున్నా. తర్వాత ధారణ, ధ్యాన, సమాధిని కలిపి త్రయం అంతరంగం పూర్వేభ్య అంటాడు. 7వ సూత్రం ఏమంటాడు? త్రయం అంతరంగం పూర్వేభ్య అంటాడు. సామాన్యంగా ఈ 3 కూడా అంతరంగ శక్తులే. ధారణ అయినా సరే, ధ్యానమైనా సరే, సమాధి అయినా సరే, ఇవి 3 అంతరంగ క్రియలే కదా. ఎందుకంటే ధారణలో కూడా ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలే ఉన్నవి, అన్య విషయం లేదు అక్కడ. ధ్యానములో మనస్సు యొక్క సహాయముతో ఆత్మ ముందుకు జరిగింది, అది కూడా అంతర్గత సాధననే కదా. సమాధి అయితే ఉచ్చ స్థితి. కానీ ఈ 3 అంతరంగంగా జరుగుతున్న శక్తులు, అంతరంగమైనటువంటి సామర్థ్యాలు అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే అష్టాంగ యోగములో 5 బహిర్గత శక్తులు. ఏది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము. ఇవి 5 బాహ్యంగా జరుగుతున్న యోగాభ్యాసం. సత్యాచరణ, అహింసా వ్రతము, శౌచము, శుద్ధంగా ఉండడం, ఈ యమనియమాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఆసన సిద్ధి, ప్రాణాయామ సిద్ధి, ప్రత్యాహార సిద్ధి, ఇవి బాహ్యంగా జరుగుతున్నవి. ఆంతరింగంగా ఉన్నవి ధారణ, ధ్యాన, సమాధి. మరి ధారణ, ధ్యాన, సమాధి అంతరంగమైనప్పుడు ఇందులో కూడా ఏమైనా వ్యత్యాసం ఉందా?
అంటే సూక్ష్మంగా ఉంది అని చెప్తున్నా. ఇప్పుడు ధారణ సిద్ధిస్తే కైవల్య ప్రాప్తి జరగదా? ధ్యానము సిద్ధిస్తే కైవల్య ప్రాప్తి జరగదా? సమాధియే సిద్ధింపజేసుకోవాలా? మళ్ళీ ఆ సమాధి నుంచి పతనం కాకూడదా? ఇవన్నింటి యొక్క సంశయాలను మీకు లౌక్య వ్యవహారముతో నేను చెప్తా. ఇప్పుడు మనము వ్యక్తి, పరివారము, సమాజం, మన జీవనము వ్యక్తిగా ఉంటుంది, పరివారంతో ఉంటుంది, సమాజంతో ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏది భాష్యము, ఏది అంతరంగము? వ్యక్తి, పరివారము, సమాజం, ఈ మూడింటిలో ఏది అంతర్గత ప్రక్రియ, ఏది బహిర్గత ప్రక్రియ చెప్పండి. వ్యక్తి అనేది అంతర్గత ప్రక్రియ, సమాజం అనేది అంతర్గత ప్రక్రియ. సమాజం కూడా అంతర్గత ప్రక్రియనేనా? ఓకే. వ్యక్తి ఒక్కటే అంతర్గతం, వ్యక్తి ఒక్కతే అంతరంగ ప్రక్రియ. విడియల పద్మక్కయ్య గారు ఏమంటున్నారు? వ్యక్తిగాత్రమే అంతర్గత ప్రక్రియ, కుటుంబము పరివారం కాదు అంటున్నారు. ఓకే, ఇంకెవరికైనా ఎవరెవరు ఆన్సర్ వాళ్ళు దృఢంగా పెట్టుకోండి. స్పందించండి, ఆలోచించండి. వ్యక్తిగా ఎదగడం, పరివారంగా ఉండడం, సామాజికంగా ఉండడం, ఈ మూడింటిలో ఏది అంతరంగం? అంటే తన లోపల వ్యక్తి ఒక్కటే అంతరంగం అమ్మా, అట్లా అని చెప్తున్నా. అంతరంగం నేను అమ్మ విజయమ్మ గారు మీరు రాంగ్ అనలేదు, రైట్ అనలేదు, అక్కడ ఆగండి. సరే మళ్ళీ చెప్పుకోండి. వ్యక్తి అంతరంగం, సమాజం విజయమ్మ గారు యోగ దర్శనం అంతరంగం కాదమ్మా, బహిరంగం అవుతుంది. ఏది సమాజం? బహిరంగం. ఓకే సరే. పరివారం? పరివారం కూడా బహిరంగమే. పరివారం కూడా బహిరంగమే అవుతుంది, ఒక్క వ్యక్తి అంతరంగం. ఓకే, మళ్ళీ మళ్ళీ నేను ఇలా అనుకోలే, అలా అనుకోలేదు ఏమి అనకండి. ఎవరి ఆన్సర్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. వ్యక్తియే అంతరంగం, పరివారం, సమాజం బహిరంగము అంటున్నారు, అంతేనా? ఎదురుగా లేరు నాకు మీ ఫేసులలో ఆ కాంతి కనబడడానికి. అందరు వీడియో ఆఫ్ చేసుకొని ఉంటారు. నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నాను. వ్యక్తియే అంతరంగం మీ దృష్టిలో, కుటుంబము, పరివారం, కుటుంబము, సమాజం అంతరంగం అవునా కాదా? అంతరంగం కాదమ్మా, అంతరంగం కాదు. పుష్పమ్మ గారు మళ్ళీ అస్సలు ఇంకా క్లాస్ అయిపోయినా కూడా ఆన్సర్ మార్చొద్దు, సరేనా? గట్టిగా ఉండండి. నాకు మాత్రం వ్యక్తిగా ఎదగడమే అంతరంగం అనిపిస్తుంది, కుటుంబం, సమాజం అంతరంగం కాదు అని. మళ్ళీ మార్చకండి. ఓకే, విజయమ్మ గారు మీ ఆన్సర్ ఏంటి? క్లియర్ గా చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పర్సనల్ అంటే వ్యక్తి అని మన సొంతది పర్సనల్ అనుకొని వ్యక్తి అంతరంగం అని చెప్తున్నా నేను. వేరే వాళ్ళ దాంట్లో దూరడం అనేది మన పర్సనల్ కాదు కదా, అది అంతరంగం అట్లా అని చెప్పింది. నేను స్వభావం అని చెప్పలే. ఒక వ్యక్తి నేను మూడు చెప్పా. మనము వ్యక్తిగా జీవించడం, కుటుంబ పరంగా జీవించడం, సామాజికంగా జీవించడం. ఇక్కడ మీరు ఆలోచన, సేవ అనేది ఏది డిక్లేర్ చేయలే. మనం వ్యక్తిగా జీవిస్తాము, పరివారంతో జీవిస్తాము, సమాజంతో జీవిస్తాం. ఇందులో ఏది అంతరంగము అని అడుగుతున్నా. నేను జోక్యం చేసుకోవడము, కొట్లాట పెట్టుకోలేదు ఏమి చెప్పలేదు. ఒక మనం మనగడ సాగిస్తుంది ఈ ముగ్గురు దగ్గర, వ్యక్తిగా, కుటుంబముతో, సమాజంతో. ఇందులో ఏది అంతర్గతం, ఏది భాష్యం అని అడిగిన. అంటే మీరు అడిగేదాన్ని బట్టి అంటే మన ఇష్టంతో చేస్తాం కాబట్టి అన్ని అంతరంగమే. అన్ని అంతరంగమే. చూడు ఇప్పుడే క్లాస్ లో 4 ఆన్సర్లు మార్చారు. చాయిస్ మీదే 4 ఆన్సర్లు మార్చారు. నాగలక్ష్మి ఇది సౌండ్ డిస్టర్బ్ అయిందిరా, మళ్ళీ ఒకసారి మాట్లాడు.
ఒకసారి మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకో, సౌండ్ లేదు. పద్నాలుగు మందిలో ముగ్గురే స్పందించారు, అందరూ మౌనంగా ఎందుకున్నారు? ఓం నమస్తే అమ్మా. నమస్తే మాతాజీ. నమస్తే సుజాతమ్మ గారు, చెప్పండి. పరివారంలో వ్యక్తి ఉంటారు, కుటుంబంలో అంటే సంఘంలో ఉంటాడు, తనకి తాను ఉంటారు. వ్యక్తి అనేది అంతటా ఉంటాడు కదమ్మా. సంఘంలో కూడా వ్యక్తి తాను సంఘంలో వ్యక్తే కదా, అలాగే పరివారంలో కూడా ఉంటాడు కదా. మరి అక్కడ సరే, సంశయంలో పడిపోయారు అంతేనా? మీరు ఇలా ఇంకో దృష్టికోణంతో ఆలోచించి క్లారిటీగా తీసుకోలేకపోతున్నారు. ఓకే. అంటే ఒక వ్యక్తి సాధారణంగా అయితే తనకు తాను ఎదగాలి, కుటుంబ పరంగా ఎదగాలి, అలాగే సంఘంలో కూడా ఎదగాలి కదా, అది తన బాధ్యత. అదైతే నాకు అర్థమైంది. కానీ మీరు ఏది ఆంతరింగికము బాహ్యకు అనేది అర్థం కాలేదు నాకు. ఈ ధారణ, ధ్యాన, సమాధి ఈ మూడు కూడా అంతరంగ జరుగుతున్న ప్రక్రియలే కదా. ఇప్పుడు యోగ దర్శనకారంలో అష్టాంగ యోగములో 5నేమో బహిర్గతం పెట్టాడు. ఏది? యమమును, నియమమును, ఆసనమును, ప్రాణాయామమును, ప్రత్యాహారమును, ఇవి బాహ్య సిద్ధులు అన్నాడు. బాహ్య సిద్ధులు. అంతర్గత సిద్ధులు ధారణ, ధ్యాన, సమాధి. ఇప్పుడు ఈ అంతర్గత సిద్ధులు ధారణ, ధ్యాన, సమాధి అయినప్పుడు ధారణ సిద్ధింపజేసుకున్నా కూడా మోక్షం రావాలి, ధ్యానం సిద్ధింపజేసుకున్నా కూడా కైవల్య ప్రాప్తి జరగాలి. ఇక్కడ కైవల్య ప్రాప్తి అంటే ఆత్మ సాక్షాత్కారం జరగాలి. కానీ ఎక్కడ జరుగుతుంది ఆత్మ సాక్షాత్కారం? సమాధిలో తనలో తనకి జరుగుతుంది. అంతేగాని ధారణలో జరగట్లేదు, ధ్యానంలో జరగట్లేదు, సమాధిలో జరుగుతుంది. మూడు అంతర్గతమైనప్పటికీ కూడా ఏది గొప్పది, ఏది సూక్ష్మము అంటేనే మనకు అక్కడ నిలబడింది కదా. ఇప్పుడు ధారణలో కూడా మనం ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలని తీసుకున్నాం. ఆత్మ విషయం తీసుకోలేదు, అనుభవించిన విషయం తీసుకోలేదు, పూర్వజన్మ సంస్కారాలు తీసుకోలేదు. ప్రజెంట్ లో ఉన్నాం, ప్రజెంట్ లో ఈశ్వరీయ స్వరూపాన్ని తలుచుకుంటున్నాం కదా. మరి ఇక్కడ ఎందుకు సాక్షాత్కారం జరగడం లేదు? అంటే ఇంకా అక్కడ బాహ్య వృత్తి ఉన్నట్టే కదమ్మా. అక్కడ తను వేరు, ఈశ్వరుడు వేరు కదా. అది ఇప్పుడు పట్టారా? ధారణలో ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలు ఉన్నప్పటికీ కూడా ఆ గుణకర్మ స్వభావాలు ఈశ్వరునివే. కానీ అక్కడ స్మృతి ఉంది, సంస్కారం ఉంది, అభిలాష ఉంది. విన్నది గుర్తు పెట్టుకుని జ్ఞప్తిలో ఉండి స్మరిస్తున్నాడు. అతను ధారణలో బుద్ధిని తీసుకుంటున్నాడు, చిత్తమును తీసుకుంటున్నాడు. స్మృతి ఉంది అంటే చిత్తం ఉంది. అదే నేను చెప్తున్నా. ధారణలో ఆత్మగుణాలు లేవు, ప్రకృతి స్వభావం లేదు, అనుభవించింది ఏది లేకపోయినా అక్కడ ఈశ్వరీయ గుణకర్మ స్వభావాలని వర్ణించాలి అంటే ఎంతమంది సహాయం తీసుకున్నాడు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. నేను నిన్ను స్మరిస్తున్నాను అంటున్నాడు కదా. నేను నీ నామస్మరణాన్ని వర్ణిస్తున్నా, నేను నీ గుణకర్మ స్వభావాలని ధరించుకుంటున్నా అని అక్కడ అహంకారం కూడా తెచ్చుకున్నాడు. ధ్యానములో ఏమైంది? బుద్ధిని వదిలిపెట్టాడు, చిత్తమును కూడా వదిలిపెట్టాడు, అహంకారంతో ముందుకెళ్తున్నాడు. నేను వస్తున్నాను నీ దగ్గరికి అని. అంటే అక్కడ కూడా ఏముంది? అహంకారం ఉంది. ఇక్కడ మీరు అహంకారం అంటే దురభిమానంలోకి తీసుకోకండి, గర్వం అని తీసుకోకండి. ఆత్మ తన ఉనికిని, అహంకారం అంటే ఆధ్యాత్మిక భాషలో వ్యవహారంలో ఉన్న గర్వము కాదు, ఉనికి, స్వీయ ఉనికి. అర్థమైందా? మనం అహంకారము అంటే లోకములో దేన్ని అంటాము? ఆయనకు చాలా గర్వం వచ్చింది, పైస ఉందని. ఆ గర్వం కాదు ఇక్కడ అహంకారం అంటే. తన ఉనికి, నేను వస్తున్నా నీ దగ్గరికి అంటే. ధ్యానములో మనస్సు ఉంది, అహంకారం ఉంది. సమాధిలో అహంకారం కూడా ఉండదు,
మనసు కూడా ఉండదు. మనస్సు కూడా ఉండదు. అర్థమైందా? ఇది మీరు గమనించుకోండి. అంటే అంతరంగ ఇంద్రియాలు ఉండవు. ఉండవు. కానీ నిజంగా చూస్తే బాహ్యంగా ధారణ, ధ్యాన, సమాధి ఈ మూడు కూడా అంతర్గత శక్తులే. అంతర్గత శక్తులైనప్పటికీ కూడా వ్యత్యాసం చెప్తున్నాడు. ఆ వ్యత్యాసం మీకు అర్థం కావడానికి నేను లౌక్యమైన ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఏంటి? సమాధి స్థానములో వ్యక్తిని పెట్టుకోండి. సమాధి స్థానములో వ్యక్తి, తర్వాత ధ్యాన స్థానంలో కుటుంబం పెట్టుకోండి. అదే చెప్పాలి. అర్థమైందా? ధ్యాన స్థానంలో ఎవరిని పెట్టుకోవాలి? కుటుంబం. సమాజ స్థానంలో ధారణ ఉంటది. అర్థమైందా? అన్వయించుకోవడానికి మీకు ఈ సబ్జెక్టు లోతుగా తెలుసుకోవడానికి నేను అర్థం చేస్తున్నా. ఇప్పుడు సమాజ పని కంటే కూడా మనమందరం ఏమంటాం? సమాజ ఉద్ధరణ కంటే కూడా కుటుంబ ఉద్ధరణ ముఖ్యమంట. లోక్యములో మనం ఏమంటాం? ఎవరైనా సమాజ ఉద్ధరణ చేస్తారు, ఆత్మ శరీరంలో ప్రాణాయామం చేసుకోవాలి, టైంకు తినాలి, టైంకి లేవ్వాలని పట్టించుకోడు, ఇక పరిగెడుతూనే ఉంటాడు సమాజం గురించి. అది మంచి పనే, కానీ అక్కడ రెండు ఉన్నతులు లేవు. ఏది? మీరు ప్రశంసిస్తారా చెప్పండి. ఒక వ్యక్తి పొద్దున లేసి శరీరం లావెక్కింది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంట్లో ఆర్థిక వ్యవస్థ అస్తమస్తం అవుతుంది, కానీ లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్ళిపోయాడు. రాత్రింబవలు లోకోద్ధరణ చేస్తున్నాడు, చాలా ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అటువంటి వ్యక్తిని ప్రశంసిస్తారా? ప్రశంసీయము. ఇల్లు వదిలిపెట్టి పెరడు పూజించిన అంటారు. సరే, ఇక రెండవ తీసుకుందాం. తనని పట్టించుకోడు, కానీ కుటుంబానికి చాలా బాగా చేస్తాడు, సమాజానికి కూడా ఏం చెయ్యడు. తనని పట్టించుకోడు, సమాజానికి లాభాన్ని ఇవ్వడు, కుటుంబాన్ని మాత్రం చాలా పైకి తెచ్చాడు. మీరు ప్రశంసిస్తారా? అట్లా కూడా ప్రశంసలేదు. అలా కూడా ప్రశంసించాం. కానీ వ్యక్తిగా తన ఆరోగ్యాన్ని చాలా కాపాడుకుంటాడు, స్వార్థం లేదు, వ్యక్తిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో కుటుంబాన్ని పెట్టాడు, థర్డ్ ప్లేస్ లో సమాజాన్ని పెట్టాడు. ఇక్కడ ఏమంటారు ఇప్పుడు మీరు? ఇది కరెక్ట్ అంట. అర్థమైందా? అంటే కుటుంబమును సమాజమును, అంటే కుటుంబమును వ్యక్తిని తీసుకుంటే వ్యక్తిగా ఎదగడమే గొప్పతనం. అర్థమైందా? ఫ్యామిలీని వ్యక్తిని తీసుకుంటే ముందు వ్యక్తిగా బాగుపడాలి, వ్యక్తిగా బాగుపడ్డ తర్వాతనే ఫ్యామిలీతో ఉండాలి. అర్థమవుతుందా లేదా? వ్యక్తిగా అనారోగ్యంగా ఉన్నాడు, వ్యక్తిగా క్వాలిటీస్ లేవు, పెళ్లి చేసుకున్నాడు, ఆయన పెళ్ళాం ఏం ఉద్ధరిస్తాడు? ఏం చెయ్యడు. అర్థమైందా? ముందు వ్యక్తిగా చాలా మంచి గుణాలతో ఉండాలి. అక్కడ ఆరోగ్యం అనండి, ఆర్థిక సమస్య అనండి, ధైర్యం అనండి, ఏవైనా సరే వ్యక్తిగతంగా చాలా ఔన్నత్యంగా ఉండాలి. ఎప్పుడైతే వ్యక్తిగా ఔన్నత్యంగా ఉంటాడో అతను తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకుంటాడు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా మంచోడో కుటుంబానికి కూడా న్యాయం చేస్తాడో ఆ వ్యక్తియే సమాజానికి కూడా చెయ్యగలడు. అందుకనే ఇక్కడ లోకములో సమాజ ఉద్ధరణ కూడా ధర్మ కార్యమే, కుటుంబాన్ని మంచి మార్గంలో పెట్టడం కూడా ధర్మ కార్యమే. కానీ వ్యక్తిగతంగా ఎదగకపోతే కుటుంబ ఉద్ధరణ నిష్ఫలమవుతుంది, సమాజ ఉద్ధరణ కూడా నిష్ఫలమవుతుంది. సూక్ష్మంగా అర్థం చేసుకున్నారా? ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? కుటుంబాన్ని ఉచ్చకోటికి తీసుకెళ్ళాడు, సమాజానికి కూడా బాగా ఉపయోగపడ్డాడు, కానీ వ్యక్తిగతంగా ఏనాడు పట్టించుకోకుండా రోగి అయి హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు మానసిక ప్రశాంతత ఉంటదా? ఉండదమ్మా. అర్థమైందా? అలాగే సమాధి కూడా అంతే. సమాధి ఆత్మ కళ్యాణమే, సమాధి మాత్రమే ఆత్మ కళ్యాణం. మూడు అంతరంగమైనప్పటికీ కూడా ధారణ ధ్యానము కంటే
అత్యధిక శ్రేష్టమైనది ఏది అంటే సమాధియే. సమాధి అర్థమైందా? ఇక్కడ మీరు వ్యక్తిగా ఎదగడము అంటే స్వార్థముతో ఎదగడము, డామినేషన్ తో ఎదగడము, నాదే నెగ్గాలి అనే ఎదగడము మీరు లోక్యమైన స్వభావముతో తీసుకోవద్దు దయచేసి. ఆయన అక్కడ సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపరుడు కాదు, స్వాభిమాని, దురభిమాని కాదు. ఇది చాలా అర్థం చేసుకోండి, తొందరపడకండి. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.